ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండు కుండలా మారింది. 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయి అయిన 590 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మంత్రులు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ గేట్ ఎత్తివేతతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సాగర్ వరద ప్రవాహంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో కూడా శ్రీశైలం నుంచి కూడా ప్రస్తుతం 6 గేట్ల క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒడివడిగా నిండినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా 18 సంవత్సరాల క్రితం 2006-07లో మాత్రమే జూలై నెలలో నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 18 సంవత్సరాల తర్వాత ఈసారి జూలైలో నీటిని విడుదల చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేయనున్నారు. మొదటగా 2 గేట్లను ఎత్తివేసి ఆ తర్వాత క్రమేపీ ఎక్కువ ఉన్నటువంటి వరద నీరును బట్టి కూడా 6 ఎత్తివేస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం నాగార్జున సాగర్ 590 అడుగులకు గాను 587 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారిందని చెప్పొచ్చు. కేవలం ఒక 25 రోజుల్లోనే 180 టీఎంసీల పైగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద నీరు చేరుకుంది. మొత్తానికి ఈసారి ఖరీఫ్ రబీకి ఎటువంటి టోకా ఉండబోదని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 పంటలకు ఈసారి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కూడా ఎడమకాలకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా రైతులు పదే కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎడమకాలకు నీటిని విడుదల చేయలేదు. మరోసారి ఈ రోజు మాత్రమే ఎడమకాలకు కూడా దీంతో పాటు నీటిని విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఎడమకాలం ఏదైతే నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు పరిధిలో 10.5 లక్షల ఎకరాల సాగు కానుంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం, ఇటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో 10.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఎడమకాలకు నీటిని విడుదల చేసినట్లయితే ఈ సాగు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆయకట్టు మొత్తం ఈసారి ఖరీఫ్ రబీ కూడా అదేవిధంగా తాగునీటి అవసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడమకాలకు నీటిని విడుదల చేస్తే బాగుండేదని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తే ఆ నీరంతా కూడా సముద్రం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు దీని మీద ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించలేదని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ కృష్ణా ప్రాజెక్టు మారడంతో కూడా వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువ విడుదల చేస్తున్నారు. మొత్తంగా చివరిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వరద నీటిని మరికొద్ది సేపట్లో మంత్రులు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఇది నాగార్జున సాగర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, నాగార్జున సాగర్ నుంచి.